పాస్టర్ ప్రవీణ్ మృతి తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవ సంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి పాస్టర్ మృతిపై విచారణకు ఆదేశించారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జాతీయ రహదారిపై ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 24న హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్లే వరకు అన్ని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. పాస్టర్ ప్రవీణ్ ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత 2 సార్లు బైక్ ప్రమాదం జరిగింది. అయినప్పటికీ పాస్టర్ తన బైక్ను అదుపు చేయలేని స్థితిలో కూడా డ్రైవ్ చేసుకుంటూనే రాజమండ్రి వైపు వెళ్తున్నట్లు సీసీ కెమెరాల్లో కనిపించింది. దీంతో ఆయన మృతిపై ఉన్న అనుమానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. దీంతో పాటు కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పాస్టర్ ప్రవీణ్ మృతిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. అలాగే ఆయనను హత్య చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారి వివరాలను సైతం పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చివరకు రోడ్డు ప్రమాదంగా పోలీసులు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మృతి తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవ సంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి పాస్టర్ మృతిపై విచారణకు ఆదేశించారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జాతీయ రహదారిపై ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 24న హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్లే వరకు అన్ని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. పాస్టర్ ప్రవీణ్ ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత 2 సార్లు బైక్ ప్రమాదం జరిగింది. అయినప్పటికీ పాస్టర్ తన బైక్ను అదుపు చేయలేని స్థితిలో కూడా డ్రైవ్ చేసుకుంటూనే రాజమండ్రి వైపు వెళ్తున్నట్లు సీసీ కెమెరాల్లో కనిపించింది. దీంతో ఆయన మృతిపై ఉన్న అనుమానాలన్నీ ఫుల్ స్టాప్ పడింది. దీంతో పాటు కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పాస్టర్ ప్రవీణ్ మృతిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. అలాగే ఆయనను హత్య చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారి వివరాలను సైతం పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చివరకు రోడ్డు ప్రమాదంగా పోలీసులు నిర్ధారించారు.